రాష్ట్రంలో వేలాది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఉన్నత విద్యా రంగంలో ఇది చాలా కీలకమైన అడుగు. అయితే రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ ఇప్పటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి అధికారులు లేని తాత్కాలిక పరిపాలనతోనే వర్సిటీ బండి నడుస్తుంది. ఇలాంటి సమయంలో పారదర్శకంగా అధ్యాపక నియామకాలు సాగుతాయా? అసలు నాగార్జున వర్సిటీ పాలనలో ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. అమరావతి ప్రాంతంలో విద్యా కేంద్రంగా వెలుగొందుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. కానీ ప్రస్తుతం ఈ వర్సిటీ విద్యాపరమైన అంశాల కంటే పరిపాలనా అనిశ్చితితోనే వార్తల్లో నిలుస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నాగార్జున విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను నియమించకపోవడం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం కొత్త రెగ్యులర్ వీసీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. దాంతో మళ్లీ పాత తాత్కాలిక వీసీకే బాధ్యతలు అప్పగించారు. ఈ తాత్కాలిక బాధ్యతలు కూడా కేవలం రోజువారీ పరిపాలన, జీతాల చెల్లింపులకే పరిమితమని తెలుస్తోంది. విధానపరమైన కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడ అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి అధికారాలు లేని తాత్కాలిక పాలనలో ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ నిష్పాక్షికంగా ఎలా సాగుతోంది? వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపికలో వైస్ ఛాన్సలర్ పాత్ర చాలా కీలకం. ఎంపిక కమిటీల ఏర్పాటు, పరిపాలనా అనుమతులు, తుది నిర్ణయాల్లో వీసీ పాత్ర కీలకమని ఉన్నత విద్యా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కీలక నియామకాలు ఎప్పుడైనా రెగ్యులర్ వీసీ లేదా పూర్తి అధికారాలు ఉన్న ఎఫ్ఏసీ ఆధ్వర్యంలోనే జరగాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు అంటే కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కాదు, రాబోయే తరాలకు బోధించే అధ్యాపకులను ఎంపిక చేసే అత్యంత కీలక ప్రక్రియ. అందుకే ఈ నియామకాలపై ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ప్రభుత్వం ముందుగానే పరిపాలనా స్పష్టత తీసుకురావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గత 2 ఏళ్లుగా నాగార్జున విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న వివాదాలు కూడా చర్చకు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో లోపాలు, పరిపాలనా నిర్ణయాలపై వచ్చిన విమర్శలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. పాత వ్యవస్థే కొనసాగుతుంటే కొత్త నియామకాల్లో పారదర్శకత ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న ఒంగోలు ఆంధ్రకేసరి వర్సిటీకి వీసీ నియామక నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్ నాగార్జున వర్సిటీ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయానికి కూడా త్వరలోనే రెగ్యులర్ వీసీని నియమిస్తారా, లేక పూర్తి అధికారాలతో కూడిన ఎఫ్ఏసీని నియమిస్తారా అనే చర్చ మరింత ఊపందుకుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విద్యావర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు సామాజిక న్యాయం అంశం కూడా తెరపైకి వచ్చింది. విశ్వవిద్యాలయ పరిపాలనా పదవుల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ముఖ్యంగా దళిత, మాదిగ సామాజిక వర్గాలకు సరైన అవకాశాలు ఇవ్వలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ప్రధాన విధానంగా ప్రకటిస్తున్న వేళ విశ్వవిద్యాలయాల్లో కూడా అదే స్ఫూర్తి ప్రతిబింబించాలని పలువురు కోరుతున్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే పరిపాలనా వ్యవస్థ అవసరమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. యూనివర్సిటీ పాలన అంటే కేవలం ఫైళ్ల సంతకాలు కాదు, విద్యార్థుల భవిష్యత్తు, పరిశోధనలు, విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉన్న అంశం. అందుకే నాగార్జున విశ్వవిద్యాలయానికి వెంటనే పూర్తిస్థాయి నాయకత్వాన్ని అందించాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. నియామకాల ప్రక్రియలు ప్రారంభమయ్యే లోపే ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమిస్తుందా, లేదా పూర్తి అధికారాలతో ఎఫ్ఏసీకి బాధ్యతలు అప్పగిస్తుందా? పారదర్శకత, సామాజిక న్యాయం ఈ రెండింటికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కేవలం ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక ప్రతీక. అలాంటి విద్యా సంస్థలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, అధ్యాపకుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకం, అధ్యాపక నియామకాల పారదర్శకత, సామాజిక న్యాయం ఈ 3 అంశాలపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిపాలనా స్పష్టత ఎప్పుడు వస్తుంది?
అధ్యాపక నియామకాలు ఏ విధంగా సాగుతాయి అనే దానిపై ప్రభుత్వ నిర్ణయమే సమాధానం చెప్పనుంది.